హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం తెలపడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని విమర్శించారు. ఇక దీంతో మతపరమైన ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ ఏనాడు స్వాతంత్ర్యం కోసం కోట్లాడలేదన్నారు నారాయణ. సెంట్రల్ యూనివర్సిటీ సమస్య చివరికి సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇది అక్కడ దాకా రావాల్సిన పని లేదు. అది ఇందిరాగాంధీ హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కేటాయింపు జరిగింది. దాని చుట్టూ కాంపౌండ్ కట్టేసాడు. అసలు కాంపౌండ్ కట్టుకుంటే పార్టీకి అంతా మాయమైపోయాడు. మేకలు తినేసేవాళ్ళు. ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం అనేది చాలా క్రిమినల్ లేదు. అది ఎవరైనా పెట్టేయాలి. అది చంద్రబాబు పెట్టుండొచ్చు, రాజశేఖర్ పెట్టవచ్చు, కూడా పెట్టవచ్చు. మరి నీకు వచ్చిన ఒకటి వాళ్ళకి వచ్చిన ఒకటే కదా. నువ్వు అమ్ముకుంటావు, వాడు ప్రైవేట్ అమ్ముకుంటాడు, నువ్వు గవర్నమెంట్ అమ్ముకుంటావు. ఏంటంటే మీరు ఏదైతే పన్నులు కొట్టుకునేది కాబట్టి ఆ భూమిని అమ్మడానికి వీలు లేదు. చట్ట ప్రకారంగా గవర్నమెంట్కి వచ్చి ఉండొచ్చు. చట్ట ప్రకారంగా రేవంత్ రెడ్డికి సొంత ఆస్తి రాలే, లేకపోతే మంత్రికి రాలే, గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్ ట్రస్టీ. మరి గవర్నమెంట్కి వచ్చినప్పుడు పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప మేము అమ్ముకుంటామని అంటే ఎట్లా ఉంటుంది? దీన్ని వ్యాపార వస్తువుగా చూడబాకండి. కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న ప్రాపర్టీని వ్యాపార వస్తువుగా ఉపయోగించాలి. అది బాగా ఖచ్చితమైన దాన్ని పొందాల్సి